తెలంగాణలో పల్లె సమరానికి తెరలేచింది. పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు ఇవాల్టి నుంచి నామినేషన్లను దాఖలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 11న మొదటి దశలో పోలింగ్ కోసం సర్పంచ్, వార్డు మెంబర్స్కు పోటీ పడేవారంతా నామినేషన్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల 29. తొలి విడతలో 189 మండలాల్లో 4236 సర్పంచ్, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో దాఖలయ్యే నామినేషన్లను ఈ నెల 30న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ 3. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ఓటింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాలు వెల్లడైన రోజే ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగే పంచాయతీల్లో ఈ నెల 30 నుంచి, మూడో విడతలో డిసెంబర్ 17న పోలింగ్ జరిగే పంచాయతీల్లో వచ్చే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మొత్తం 31 జిల్లాల్లోని 12,728 పంచాయతీలు, 112,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సజావుగా జరిపేందుకు ఇప్పటికే అబ్జర్వర్లను నియామకం జరిగింది. గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పటిష్టంగా ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టడం, శాంతి భద్రతలు, ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికల సామాగ్రి తరలింపు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.